అండి. ఇరుగుడి రోజు రోజుకి బస్ పెరిగిపోతా ఉంది. ఆగస్టు 21న సినిమా రాబోతుందని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటున్నారు మీ పరంగా? తప్పకుండా నిజంగా మాస్ మహారాజా రవితేజ అంటేనే ఫ్యాన్స్ కి ఒక కిక్ ఉంటది, ఒక ఎనర్జీ ఉంటది. ప్రతి ఒక్కటి కూడా ఆయన సినిమాల్లో ఏదో ఒకటి చూసి నేర్చుకుంటారు ఆడియన్స్. సో నిజంగా చాలా వరకు నిజంగా నేను కూడా సెట్ కిల్ లాగా తెలిసింది. చాలా వరకు యాక్టర్స్ కైనా ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసే వాళ్ళకి ఒక్కసారి చిరంజీవి సినిమాలు నటించిన చాలు, రవితేజ గారు లాంటి ఒక స్టార్ మంచి యాక్టర్ తో నటిస్తే ఆయనతోటి పాటే పాలు పంచుకుంటే సినిమాల్లో బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి ఒక చిన్న అవకాశం నాకైతే దొరికింది. సో నేను వరుస ఒక 10 days అయితే షూట్ కి వెళ్ళాను. సో అక్కడ నేను సెట్ లో చూసి సార్ని నేర్చుకుంది ఏంటంటే, చాలా యంగ్స్టర్స్ హీరోస్ ఎవరైనా సరే కొంచెం అంటే ఒక షార్ట్ రెడీ కాగానే, లేదంటే కొంచెం బ్రేక్ తీసుకుంటారు, లేదంటే వాళ్ళ ఫెసిలిటీ లేకపోతే క్యారమెన్ లకి వెళ్ళిపోతారు. ఇలా రకరకాలుగా యంగ్ యాక్టర్స్ ఉంటారు. బట్ రవితేజ సార్ రియల్ గా నేను సెట్ లో చూసినప్పుడు ఆయన దగ్గర దగ్గర ఒక ½ hour దాకా ఎక్కడ వెళ్ళకుండా షార్ట్ అంటే సింగిల్ టేక్ లో ప్రతి షాట్ కూడా, ప్రతి డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో చేశారు. సో డైరెక్టర్ గారు శివ నిర్వాహణ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క చిత్రాన్ని తీస్తున్నారు. చాలా నాకైతే చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే నేను అంటే సీన్ పక్కన రవితేజ గారి పక్కన షాట్ లో ఉండడం, ఆ యొక్క అందరి తోటి, ఇంకోటి ఇందులో డైలాగింగ్ సాయి కుమార్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఇద్దరు, రవితేజ గారు సాయి కుమార్ గారు పోటాపోటీ డైలాగు ఇద్దరి కన్వర్షన్ ఉంటుంది. అంటే మీకు ఎలా అనిపించింది సెట్ లో ఆ వాతావరణం? మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుందా? బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుందా? తప్పకుండా ఇదైతే మీ టైటిల్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, కథ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో రవితేజ గారు ఎంచుకున్న ఏదైనా సరే చాలా డిఫరెంట్ గా చేయడానికి ఇష్టపడతాడు. సో తప్పకుండా ఈ సినిమా అయితే ఒక మంచి బ్లాక్ బాస్టర్ గా తీర్చిదిద్దుతున్నారు. సెట్ కూడా చాలా పెద్దగా, ప్రతి ఒక్క సెట్ కూడా చాలా పెద్దగా వేసి చాలా అద్భుతమైన భారీ సెట్లతోటి ఈ యొక్క సినిమా నిర్మిస్తున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ అంటే పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తుంటది. సో రవితేజ గారి యాక్టింగ్ అయితే చాలా దుమ్ము లేసిపోతుంది. చాలా మంది ఆ సాంగ్ ఉంటదా ఉండదా అని వెయిట్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఉంటదా ఉండదా? తప్పకుండా తప్పకుండా ఉంటది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆడియన్స్ ని ఎంజాయ్మెంట్ చేయడానికే ప్రతి ఆ సినిమాని ఇంకా బలంగా మంచిగా రూపుదిద్దుతున్నారు. అంటే ఆ సాంగ్ ఉంటే ఎట్లుంటది? మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే తప్పకుండా అంటే మాస్ కాబట్టి ఆయన ఏది చేసినా గానీ మాస్ ఒక జాతర లాగా ఆ టైటిల్ లోనే ఆయన ఏం చేసిన సినిమాల్లో ఆ డైలాగ్స్ అయితే చాలా ఇద్దరి మధ్యన పోటాపోటీగా అయితే నడుస్తుంది. సో సాయి కుమార్ గారు, రవితేజ గారు, సో దానికి తగ్గట్టుగా హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంది. అంటే పారడైస్ ఆగస్టు 21 కి ఉంటది అనుకున్నారు, బట్ అది పోస్ట్పోన్ అయింది కదా. పారడైస్ ఆగస్టు 21 కి అన్న ఇప్పుడు ఆ ఇరుగుడిలో సాంగ్ చూసారా? అది ఓన్లీ ఆ ఇరుగుడిలో మల్లెపూల పల్లకి సాంగ్ ఉంది కదా, అది కేవలం ఆడియన్స్ కోరిక మేరకు పెట్టారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. నిజమే అంటారా? ఆడియన్స్ కోసమే అంటారా? తప్పకుండా అంటే ఆడియన్స్ కోసం, సినిమా కోసం అంటే చూసి ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా ఏదైనా సినిమా ఆడడానికే, వాళ్ళకి మార్కెట్ పెంచుకోవడానికి, ప్లస్ ఆడియన్స్ ఏది నచ్చుతుందో అదే తీయడానికి ఇష్టపడతారు. యాజ్ ఎ డైరెక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా. సో తప్పకుండా ప్రతి ఒక్కటి ఆడియన్స్ నచ్చాలని. మొత్తం మీద సినిమా అయితే చాలా ఒక రేంజ్ లో ఉండబోతుంది. మాస్ మహారాజా ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి పండగ వాతావరణం లాగానే ఉండబోతుంది. ఫ్యాన్స్ అయితే మస్తు ఫిదా అవుతారు. సో తప్పకుండా ఇది రవితేజ కెరీర్ లో ఒక స్పెషల్ ఫిలిం గా, సో టైటిల్ ఏదైతే ఉందో ఇరుముడి అని, ఒక స్పిరిచువల్ గా కావచ్చు, క్యారెక్టర్ వైజ్ కావచ్చు, సో అందులో చేసిన యాక్టర్స్ సాయి కుమార్ అయినా సరే, రవితేజ సార్ అయినా సరే, ఇంకా యాక్టర్స్ ఎవరైనా సరే చాలా మంది కమెడియన్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే డైరెక్టర్ శివ నిర్వాహణ చాలా అద్భుతంగా ఒక మంచి కంటెంట్ తోటి ముందుకొచ్చి సో ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ గా తీర్చిదిద్దుతున్నారు. తప్పకుండా మాస్ మహారాజా ఫ్యాన్స్ కి అయితే పండగ.